నమస్కారం. ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ముందుగా ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సర వేడుకల్ని పొలంలో చేసుకున్నారు మహిళా రైతులు. ఆ విశేషాలేంటో ఒకసారి చూద్దాం. రైతులు అనగానే మాసిపోయిన బట్టలు, బురదతో నిండి కేవలం పొలం పనులు మాత్రమే చేస్తూ సాదాసీదాగా జీవనం సాగిస్తున్నారని అనుకుంటే పొరపాటే. మాకు సామాజిక స్పృహ ఉందని, మేము కూడా అన్ని పండుగలను పొలంలోనే చేసుకుంటామని, నూతన సంవత్సరం సందర్భంగా తమ శ్రమను మర్చిపోయి పొలంలోనే నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకున్నారు. ఇక్కడ మనం చూస్తున్నది వరి పొలం. వీరంతా నాట్లు వేయడానికి వచ్చారు. ఇందులో విశేషం ఏముంది అనుకుంటే, అందరిలాగే ఉదయం 7 గంటలకు పొలానికి చేరుకున్న మహిళా రైతులందరూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రతి సంవత్సరం పొలం వద్ద తాము వేడుకలు నిర్వహిస్తున్నట్లు మహిళా రైతులు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా రైతు మాధవి మాట్లాడుతూ, దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, తాము చేసే శ్రమను మర్చిపోయేందుకు ఇలాంటి కార్యక్రమాలు పొలం వద్ద చేయడం జరుగుతుందని, జాతీయ రైతు దినోత్సవం, మహిళా దినోత్సవం, నూతన సంవత్సర వేడుకల్ని అన్నీ మేము నమ్ముకున్న పొలం వద్దనే చేయడం జరుగుతుందని అన్నారు. నూతన సంవత్సరంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని రైతుల పక్షాన కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా రైతులు తదితరులు ఉన్నారు. సంవత్సర శుభాకాంక్షలు. అట్లనే ఎప్పుడు తప్పు. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనకు రాదు. సాయి తినవా? 2024 పూర్తి చేసుకొని 2025లో అడుగు పెడుతున్న సందర్భంగా మరి ప్రతి సంవత్సరం గత 10-11 ఏళ్ళుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్, రైతు దినోత్సవం, మహిళా దినోత్సవం, రైతుల పక్షాన మరి ఒక రైతు మహిళగా గర్వపడుతూ ప్రతి ఒక్క ప్రోగ్రాం మరి పొలాలలో సెలబ్రేషన్ జరుగుతుంది. ఈ సెలబ్రేషన్ మరి పంట పొలాల మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. దేశానికి అన్నం పెట్టే రైతన్న కాబట్టి ఈ పంట మధ్యలో జరుపుకునుడు చాలా ఆనందం. దీన్ని గుర్తు చేసుకొని మరి ఇప్పుడు ఏర్పడ్డ రాష్ట్ర గవర్నమెంటు రైతులకు ఇప్పుడున్న సంక్షేమాలు కాకుండా ఇంకా కొత్తగా ఆసక్తి పడే విధంగా మరి రైతులను అన్ని విధాల ఉత్సాహపరుస్తూ ముందుకు తీసుకుపోయి రైతులకు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి రాష్ట్ర రైతన్నలకు, రైతు మహిళలకు, వివిధ నాయకులకు న్యూ ఇయర్ సెలబ్రేషన్ తెలియజేస్తున్నాం.